ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో ఈ రోజున మన సాధనా కుటుంబంలో ఉన్న వారికి రోగ నివారణకై నారాయణాస్త్ర మంత్రం గురించి తెలుసుకుందాం. ముందుగా ఏ మనిషికైనా సరే కలియుగంలో ప్రస్తుత కాలంలో ఉన్నవి 3 ఆభరణాలు ఉన్నాయి. 1 బీపీ, 2 షుగరు, 3 మోకాళ్ళు, మోచేతులు, నొప్పులకు సంబంధించిన వ్యాధులు అన్నమాట, కీళ్ళకు సంబంధించిన వ్యాధులు. ఇటువంటి వ్యాధులతో బాధపడేవారు, ఇదే కాకుండా ఎటువంటి వ్యాధితోనైనా బాధపడేవారు ఈ నారాయణాస్త్ర మంత్రాన్ని కనుక నిత్యము ఉపాసన కనుక చేస్తూ ఉంటే వారికి ఉండేటువంటి వ్యాధులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతూ, లేదా వారికి మంచి వైద్యుడు దొరికి మంచి మందులు దొరికి ఆ మందులు వేసుకునేటువంటి మందులు బాగా పనిచేసి తొందరగా వ్యాధి అదుపులో ఉండేటట్టుగా ఉపయోగపడేటువంటిది అనమాట. ఈ నారాయణాస్త్ర మంత్రాన్ని చేయాలనుకునేవారు ఉదయమే నిద్రలేచి ఇంట్లో ఉండేటువంటి ఏదైనా లక్ష్మీనారాయణుడు కానీ, వెంకటేశ్వరుడి పటం కానీ, లేదా విష్ణుమూర్తి యొక్క పటం కానీ ఉంటే దానికి గంధము, అక్షతలు, ధూపము, దీపము, నైవేద్యము సమర్పించి తర్వాత అచ్యుతానంద గోవిందో నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహం అనేటువంటి మంత్రాన్ని ఒక గ్లాసులో నీరు తీసుకుని అందులో అభిమంత్రిస్తూ జపం చేయాలి. జపం చేసిన తర్వాత ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో వారు ఈ నీటిని సేవిస్తూ ఉంటే వారికి క్రమక్రమంగా రోగం తగ్గుతూ ఉంటుంది. ఎంత జపం చేయాలి, అంత జపం చేయాలి అని ఏమీ లేదు కాబట్టి మీరు ఎంత జపం చేయగలిగితే అంత జపం చేస్తూ మీకు ఉండేటువంటి మాత్రలు, ఔషధులు, మందులు అవన్నీ కూడా పనిచేసి నెమ్మదిగా వ్యాధిగ్రస్తులు వ్యాధి పీడలు తొలగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి వృద్ధులు, పెద్దవారు, అలాగే ఔషధ సేవనం చేసేటువంటి వారు ఇటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆ ఔషధములు బాగా పనిచేసి వారికి ఆయురారోగ్యములు కలుగుతాయి. కాబట్టి ఇటువంటి మంత్రాన్ని అనుష్ఠించి చేయగలిగిన వారు చేసి, అవసరమైన వారు చేసి కొంత ప్రయోజనము పొంది ఆయురారోగ్యాలను పొందడం కోసం ఈ సాధన పెట్టడం జరిగింది. శుభం.